సాధారణంగా సిబ్బంది జీతాలు తీసుకుంటున్నారు, కానీ పనులేమో పిల్లలతో చేపిస్తున్నారు. వంటశాలలోనే ఆగ్రహించినటువంటి విద్యార్థులు ఎవరో సంస్థల ద్వారా బయటపెట్టినట్టున్నారు. విద్యార్థుల్ని వంట మాస్టర్లు చేసినటువంటి వ్యవహారానికి సంబంధించి చదువుకోవాల్సిన విద్యార్థులతో వంట పనులు చేస్తూ వేధిస్తున్నారు. 7 నెలలుగా కొనసాగుతున్న ఈ వేధింపులు ఆదివారం వెలుగులోకి వచ్చినాయి. పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా గండిపాలెం గురుకుల విద్యాలయంలో 5వ తరగతి నుంచి 10వ తరగతి వరకు 428 మంది చదువుకుంటుంటే విద్యార్థులకు వంట చేసేందుకు 2 కుక్కులు మరో 2 సహాయకులు ఉన్నారు. కానీ ప్రతిరోజు వంటతో పాటు ఇతర పనులు చేసేందుకు విద్యార్థులు 15 మంది చొప్పున బ్యాచ్లుగా విభజించారు. రొటేషన్ పద్ధతిలో వీళ్లతో వంట పనులు చేస్తున్నారు. ఆదివారం చపాతీలు చేయాల్సి ఉంది. విద్యార్థులందరూ కలిపి దాదాపు 1300 చపాతీలు అవసరం. దీంతో ఆదివారం తెల్లవారుజాము 4 గంటలకే ఓ బ్యాచ్ విద్యార్థులతో చపాతీలు తయారు చేయించారు. దీనికి సంబంధించిన వీడియో ఆదివారం నాడు సోషల్ మీడియాలో హల్చల్ చేసింది. 7 నెలలుగా ఇదే పరిస్థితి కొనసాగుతుందని విద్యార్థులు ఆవేదన వ్యక్తం చేశారు. దీని మీద ప్రిన్సిపాల్ని వివరణ కోరితే ఆదివారం 4 వంట సిబ్బందిలో 2 విధులకు హాజరవ్వలేదని చెప్పారు. దీంతో వంట పనులు విద్యార్థులతో చేయించినట్టు తన దృష్టికి వచ్చిందన్నారు. ఇది ఒక కొత్త విషయం అన్నమాట.